కొకైన్ తయారు చేస్తూ కొలంబియా వారానికి $40 కోట్ల అర్జిస్తుందన్నమాట. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పుడు కొకైన్ ఎలాగ పుట్టింది వాటి గురించి ఒకసారి చూద్దాం. ప్రతిరోజు కొకైన్ వాడకం ఉంది కొలంబియా అలాంటి ప్రాంతాల్లో మామూలే. అప్పుడు కొకైన్ ఎలా తయారు చేస్తారో ఒకసారి చూస్తే కోకా ఆకు నుంచి కొకైన్ తయారు చేసేవారు అనమాట. కోకా ఆకు నుంచి కొకైన్ తయారు చేస్తారు. కొలంబియా, పెరు, బొలివియా అనే దేశాలు ఈ కోకా పంట విరివిగా పండుతుంది. కోకా ఆకు నుంచి కొకైన్ తయారు చేస్తారు కదా. ఈ కొలంబియా, పెరు, బొలివియా అనే దేశాలు ఈ కోకా పంట విరివిగా పండుతుంటారు. మొట్టమొదటి స్థానికులు అజీర్ణానికి, చురుగ్గా ఉండడానికి ఈ ఆకుల్ని మందుగా నమిలేవారు అనమాట. అక్కడ ఈ కోకా ఆకుల్ని మందుగా నమిలేవారు అక్కడ బొలివియా, కొలంబియా, పెరుగులోని ఆ ప్రాంతాల్లోనూ. అయితే జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆల్బర్ట్ నీమన్ ఒకసారి ఈ ఆకులను నమ్మగా విచిత్ర అనుభూతి కలిగింది అతనికి, జర్మన్ రసాయన శాస్త్రవేత్త. దాంతో కోకా ఆకుల నుంచి రసాన్ని పిండి దానికి కొన్ని రసాయనాలను కలిపి కొకైన్ అనే తెల్లని పదార్థాన్ని 1860లో తయారు చేశాడు. అంటే కోకా ఆకులకి కోకా ఆకు నుంచి రసాయన పిండి దానికి కొన్ని రకాల రసాయనాలు కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థాన్ని 1860లో తయారు చేసామట. ఆ విధంగా ఇప్పుడు మనం చూస్తున్నది కొకైన్ పుట్టింది. ఈ విధంగా కొకైన్ పుట్టిందనమాట. 1 కిలోగ్రామ్ కొకైన్ తయారు చేయాలంటే 1000 కిలోగ్రాముల కొకే ఆకులు కావాలన్నమాట. దానికి మరిన్ని రసాయనాలు కలుపుతారన్నమాట. ప్రపంచంలో మొత్తం కొకైన్లో 70% పైగా ఒక కొలంబియాలో తయారు చేస్తుంది. ప్రపంచంలోని మొత్తం కొకైన్లో 70% పైగా ఒక కొలంబియా తయారు చేస్తారన్నమాట కొకైన్లో. ఆ తర్వాత స్థానం పెరు, బొలివియా దేశాలది. కేవలం ఈ కొకైన్ వల్లనే కొలంబియా దేశం వారానికి $40 కోట్ల ఆర్జిస్తుందన్నమాట. ప్రస్తుతం కొకైన్ డ్రగ్ మాఫియా ప్రపంచంలో చాలా దేశాలు విస్తరించింది. ఈ మధ్యకాలంలో ఒక మహిళా వైద్యురాలు 53 గ్రాముల కొకైన్తో పట్టుబడి వార్తలకు ఎక్కిందన్నమాట. కొకైన్పై చర్చ కూడా ఈ విధంగా మనం చూసుకొస్తున్నాము. కొకైన్ డోసు 30 నుంచి 70 మిల్లీగ్రాములకు తీసుకుంటే చాలు. కొకైన్ డోసు 30 నుంచి 70 మిల్లీగ్రాములు 2 లేదా 3 రోజులకి మెదడులో శరీర సంకల్పం మొదలై ఎక్కడికో వెళ్ళిపోతారన్నమాట. అంటే రోజుకి 30 మిల్లీగ్రాముల నుంచి 70 మిల్లీగ్రాములు తీసుకుంటే 2 లేదా 3 రోజుల్లో మెదడులో శారీకల్పన మొదలై ఎక్కడికో వెళ్ళిపోతుంది. పోని అలవాటుగా ముదిరితే 1 గ్రాము వరకు ఒకేసారి తీసుకోగలం. అంతకు మించి 2 గ్రాముల వరకు తీసుకుంటే చావు బతుకు మధ్య ఉన్నట్లే అంటున్నారు శాస్త్రవేత్తలు. అంటే 1 గ్రాము కొకైన్ తీసుకుంటేనే 2-3 రోజులు ఎక్కడికో వెళ్ళిపోతారు. ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలుగా తీసుకునే వారి శరీరంలో అనేక అవయవాలు దెబ్బతింటాయి. ప్రతిరోజు 5 గ్రాముల దాకా విడతలుగా తీసుకునే వారి శరీరం అనేక అవయవాలు దెబ్బతింటాయి అన్నమాట. కిడ్నీలు, ప్రేగులు, ఊపిరితిత్తులు నాశనం అవుతాయి. కేంద్ర నాడీ మండల వ్యవస్థ పాడే, మానసిక భ్రాంతులు కలగడం, వణుకు రావడం, ఊపిరి పీల్చుకోవడం ఇబ్బందులు, ఇలా ఎన్నో రుగ్మతులు వస్తాయి. సాధారణంగా కొకైన్ ముక్కుతో పీల్చడము, ఇంజెక్షన్ చేసుకోవడం, సిగరెట్లు పెట్టి కాల్చడం పద్ధతులు చేస్తుంటారు. తీసుకున్న తర్వాత ఒక్కొక్కరికి రకరకాల తేడాలతో భ్రాంతులు కలుగుతుంటాయి అన్నమాట. అది కొకైన్ యొక్క పవర్. ఇది కొకైన్ గురించి. అంటే ఇలాంటివి మన హైదరాబాద్లో చాలా వరకు అక్రమంగా జరుగుతున్నాయి. కానీ కొలంబియా అనేది నెంబర్ 1 ప్లేస్లో ఉందన్నమాట. అక్కడ కోకా ఆకు నుంచి కొకైన్ తయారు చేసేవారు. అది పురాతన కాలం నుంచి జరుగుతుంది. కొలంబియా, పెరు, బొలివియా. దాన్ని 1860లోని జర్మన్ రసాయనవేత్త ఆల్బర్ట్ నీమన్ ఆకుల నుంచి రసాయనం పీదీసి కొన్ని రసాయనం కలిపి కొకైన్ అనే తెల్లటి పదార్థం ఇస్తుంది అనమాట. ఇప్పుడు కొకైన్ దాని ద్వారా కొలంబియా ప్రతి వారం $40 కోట్ల ఆర్జిస్తుందంట. ఈ విధంగా మాఫియా అక్కడ కొలంబియాలో టెస్ట్ వేసింది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.